మీరు మా వెనకాలి ఫాలో అవ్వటం లాంటివి కూడా చేయొద్దు. వస్తారా? బయలుదేరదాం. అంతగా ఏదైనా అవసరం వచ్చినా ప్రాబ్లం వచ్చినా నేను మీకు ఫోన్ చేస్తాను బాబాయ్. మీరు వసుధార గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పద వస్తారా. మావయ్య, మీ కొడుకుని కాపాడే బాధ్యత నాది. కొడుకేంటి? అదే మావయ్య, మీరు దత్తత తీసుకోవాలనుకున్న కొడుకుని కాపాడే బాధ్యత నాది. మీరేం కంగారు పడకండి మావయ్య. మేడం, మీరు కూడా ఏం కంగారు పడకండి. వెళ్దామా వస్తారా? శైలేంద్ర, ఇందులో ఎలాంటి మతలబు లేదు కదా? మతులబు నా తలకయ్య అలాంటివేవీ లేవు వస్తారా. నువ్వు నన్ను నమ్ము. ఆ రాజీవ్ గారిని పోలీసులకు పట్టించడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. చెప్పాను కదా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశానని. ఈ పాటికి వాళ్ళు దగ్గరలోకి వచ్చేసుంటారు. మనం రాజీవ్ దగ్గరికి వెళ్ళి 4 మాటలు మాట్లాడే లోపు పోలీసులు ఎంటర్ అవుతారు. వాడిని అరెస్ట్ చేస్తారు. రేయ్, ఎవరా నువ్వు? దానికి అడ్డంగా నిలబడ్డమేంటి? కొంచెం ఉంటే చచ్చేవాడివి. తప్పుకో. తప్పుకో అంటే అలా ఉంటావేంట్రా? అసలు ఎవడ్రా నువ్వు? బ్రదర్, నువ్వా? బావా, అవును పిల్ల, నీ బావనే. నాకు తెలుసు నువ్వు బతికే ఉన్నావని. నీ పిచ్చి కాకపోతే నిన్ను సొంతం చేసుకోకుండా నేనెలా చనిపోతాను వసు? అసలు ఈ వాడు భలే ఇరుక్కున్నాడు కదా. ఇక ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవరు కాపాడతారు? నిన్ను ఈ శైలేంద్ర కాపాడతాడనుకుంటున్నావా? కాపాడాడు పిల్ల. ఎందుకంటే తను నా మనిషి. నీకేదో మాటలు చెప్పి తీసుకెళ్తున్నాడు కదా, కానీ నిజం ఏంటంటే ఈ శైలేంద్ర నిన్ను నాకు అప్పగించడానికే తీసుకొస్తున్నాడు. యాక్చువల్లీ ఇదంతా మా ప్లాన్. సరే రా రా. చెయ్యి వదులు బావా. అరే
రమ్మని చెప్తున్నాను కదా, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు? రా చెయ్యి వదులు బావా. రావసు, బావా రావసు డార్లింగ్. బ్రదర్ వద్దు బ్రదర్. ఏంటి భయ్యా అలా అంటున్నావు? ఓ, పెళ్లికి ముందు చెయ్యి పట్టుకోవడం తప్పంటున్నావా? నా కాబోయే భార్య కదా, పట్టుకుంటే తప్పేం లేదు. హ్మ్? రా రా. ఏయ్ వదులు బావా. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. చూస్తూ ఉండు ఏం జరుగుతుందో. నువ్విలా వినవని నాకు తెలుసు పిల్ల, అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. బ్రదర్ ఏంటి బ్రదర్ ఇది? ఏంటి భయ్యా అంత కంగారు పడుతున్నావు? మన ప్లాన్ ఇదే కదా. అది కాదు బ్రదర్, నేను చెప్పిన లొకేషన్ ఇది కాదు కదా, వేరేది కదా. హా, అవును భయ్యా, ఇది కాదు. నేనే చేంజ్ చేశాను. వాట్? ఎందుకు? ఇంత మాయకంగా ఉన్నావేంటి భయ్యా? ఒకవేళ మనం అనుకున్న లొకేషన్ లీక్ అయితే మనం దొరికిపోతాం కదా. అందుకే ముందు జాగ్రత్తగా నా ప్లాన్లో నేనున్నాను. అసలు ఇంత సడన్ ట్విస్ట్ ఏంటి బ్రదర్? ట్విస్ట్ అంటే అంతే భయ్యా. హా, సరే కారెక్కు. నేనెందుకు? ఎందుకంటావేంటి భయ్యా? నువ్వే కదా మా పెళ్లి పెద్దవి. హ, నువ్వు లేకపోతే ఎలా చెప్పు? ఛా, ఇదేంట్రా బాబు, ఇలా జరిగిందేంటి? నా ప్లాన్ అంతా రివర్స్ అయిందేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? వసుధారను ఎలా కాపాడాలి? నేను పోలీసులకు ఎలా అప్పగించాలి? భయ్యా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వేడు, నేను నా కారులో వస్తాను. లేదు భయ్యా, అవసరం లేదు. నువ్వు నా పక్కనే ఉండాలి. అది కాదు బ్రదర్. భయ్యా ఏంటి బ్రదర్ ఇది? ఇదా గన్ అంటారు భయ్యా. హా, కారు ఎక్కకపోతే బ్రదర్, ఇది చాలా అన్యాయం. హ? అన్యాయమా? ఇప్పుడు ఒకసారి చెప్పు భయ్యా, న్యాయం అన్యాయం గురించి. తప్పదా? తప్పదు భయ్యా. భయ్యా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు భయ్యా. ఏం చేస్తున్నావు? మనల్ని ఎవరూ ట్రాక్ చేయకుండా జాగ్రత్త పడుతున్నాను భయ్యా. సరే పద రా. ఏంటి భయ్యా, గన్ చూపించాలని ఫీల్ అవుతున్నావా? ఏదో సరదాగా అలా చేశాను, నువ్వేం ఫీల్ అవ్వకు. పద ఎక్కు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు బ్రదర్? సీక్రెట్ ప్లేస్కి. అదే, ఆ సీక్రెట్ ప్లేస్ ఏదో చెప్పు. భయ్యా కాసేపట్లో డైరెక్ట్గా చూస్తావు కదా, మళ్ళీ ఇంకా చెప్పడం ఎందుకు భయ్యా? ఆయన సీక్రెట్ ప్లేస్ ఎవరైనా చెప్తారా భయ్యా? కూర్చో కూర్చో.